వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో బెట్టింగ్ యాప్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేసి చాలా మంది కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ప్రస్తుతం అయితే నా దగ్గరికి ఒక బాధితుడు వచ్చాడు. ఒక బెట్టింగ్ యాప్ ని యూజ్ చేసి దాదాపు కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడంట. ఈరోజు ఫ్యామిలీకి దూరంగా ఎవరికి చెప్పుకోలేక, ఊరు వెళ్ళలేక ఇక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు అతను. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే అతను రావడం జరిగింది. సజ్జనార్ గారిని కూడా కలవడానికి ట్రై చేస్తున్నాడు అతను. ఒకసారి అతనితో మాట్లాడదాం. అసలు ఏ యాప్ ను యూజ్ చేస్తావు, ఎంత వరకు కూడా నువ్వు పోగొట్టుకున్నావు, పూర్తిగా అతన్ని అన్ని విషయాలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. సో మీ పేరు? నా పేరు శ్రీరామ్ బాబు. రాంబాబు అంటారు సార్ అందరూ. ఓకే, ఎక్కడన్నా మీది? నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలేడవల్లి గ్రామం సార్ మాది. ఏంటి, ఎలా జరిగింది ఏంటి, ఏ యాప్ యూజ్ చేస్తావు, ఎంత వరకు కూడా పోగొట్టుకున్నావు? సార్ నేను ఒక షో చూసాను సార్, అన్స్టాపబుల్ షో చూసాను సార్. ఆ షోలో రన్ అవుతూ ఉంటుంది సార్ ఫన్ డబుల్ ఎయిట్ ని. రన్ అవటమే కాకుండా మన లెజెండ్ బాలకృష్ణ సార్ గారు ఒక గిఫ్ట్ బాక్స్ ప్రభాస్ సార్ కి, గోపిచంద్ సార్ కి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తుంటారు సార్. గిఫ్ట్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఫన్ డబుల్ ఎయిట్ ఈ ఫన్ డబుల్ ఎయిట్ లో గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు పట్టండి అని ఒక స్లోగన్ కూడా ఇస్తాడు సార్ బాలకృష్ణ సార్ వాళ్ళకి అన్స్టాపబుల్ షోలో సార్. దానికి నేను షో చూసాను కదా, ఇట్లా ఫన్ డబుల్ ఎయిట్ అంటే అది ఏంటంటే డౌన్లోడ్ చేశాను సార్. డౌన్లోడ్ చేస్తే దాంట్లో చాలా రకాల గేమ్స్ ఉన్నాయి సార్. గేమ్స్ ఉంటే దానికి ఒకసారి అలవాటు చేసుకున్నాము, ఇంకా అదే అలవాటు అయిపోయింది సార్. అదే కాకుండా ఆ షో కాకుండా దాని ముందు నుంచి ఈ వ్యసనం నీకు ఉందా? లేదు సార్, నాకు ఈ వ్యసనం లేదు సార్. అంత ముందు ఈ వ్యసనం లేదు సార్. అంటే నువ్వు ఏం చెప్తావు అంటే, ఒక అన్స్టాపబుల్ షోలో చూసి ఫన్ డబుల్ ఎయిట్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఆడు. ఫన్ డబుల్ ఎయిట్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసా. యాప్ డౌన్లోడ్ చేసినా దానిలో రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు ఏదో ఆడే గమ్మైపోయినా. తర్వాత నుంచి ఈ సెలబ్రిటీలంతా ఈ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పలానా గేమ్ ఆడండి, ఇంత ఆడితే పెడితే వస్తాయి అనేది ఒక మైండ్ లోకి వెళ్ళిపోయింది సార్. మైండ్ లోకి వెళ్ళిపోయినాక ఆ గేమ్ ఉంది కదా, దాన్ని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఆ డాబ్ పెట్టి క్యాసినో గేమ్ అనేది ఆడాను సార్. నేను ఇలా ఇచ్చిన వీళ్ళందరూ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇచ్చిన చూసి యాడ్స్ చూసి ఈ విధంగా గేమ్స్ ఆడాను సార్. ఆ యాప్ లో వరకు ఆడాను సార్. వాళ్ళు చెప్పిన యాప్ లో కాకుండా ఈ యాప్ లో ఆడాను సార్ నేను. అంటే ఒక సెలబ్రిటీలు చెప్పారు ఈ యాప్ మంచిదై ఉంటది, ఒక మన లెజెండ్ సూపర్ స్టార్ చెప్పారు కదా బాలకృష్ణ సారు, అంతలా టీవీలో వచ్చింది, ఒక అన్స్టాపబుల్ షోలో ఒక స్పాన్సర్ ఇచ్చారు అంటే, ఒక స్పాన్సర్ ఇస్తే అది బాగుంటది కదా అనే ఉద్దేశంతో ఆ యాప్ లోనే ఆడాను సార్. వాళ్ళు చెప్పిన యాప్ లో కాకుండా వాళ్ళు చెప్పారు ఈ పలానా గేమ్ లో ఆడండి అని చెప్పారు. వీళ్ళంతా వీళ్ళు ఎవరైతే చెప్పినప్పుడు నువ్వు చూసావో చెప్పు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో యాంకర్లు ఉన్నారు కదా, యాంకర్లు విష్ణుప్రియ యాంకర్ గాని, వీళ్ళు చెప్పిన అర్షాయ్ అన్న గాని, సన్నీ యాదవ్ అన్న గాని, చాలా రకరకాల క్యాసినో నాని అన్న గాని, ఇంకొక అతను పేరు టెక్నికల్ రాజు, వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి, ఆడండి, ఈ విధంగా ఆడితే నేను గోవా వెళ్ళాను, ఈ విధంగా గెలుచుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో పలానా నేను ఇస్తాను సజెషన్స్ అని చెప్తుండే బట్టి నేను ఈ ఫన్ డబుల్ ఎయిట్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ లో పెట్టి ఆడాను సార్. నేను ఆడితే ముందు మనం పెడితే మనకు డబ్బులు వచ్చాయి సార్. ముందు 10,000 పెడితే 18,000 వచ్చాయి. ఒక నెలలో 3 లక్షల వరకు సంపాదించాను సార్ నేను. తర్వాత నెల నుంచి ఒక నెలలో 6 లక్షలు పెడితే 4 లక్షలు పోతున్నాయి, 2 లక్షలు మిగిలిపోతున్నాయి సార్. ఇట్లా నేను 1.5 year ఆడాను. దాంట్లో ఈ 1.5 year లో 80 లక్షలు పోగొట్టుకున్నాను సార్ నేను. 1 year లో 80 లక్షల? 1.5 year సార్. అదే 1.5 year లో 80 లక్షలు. 2 లక్షలు 2 years సార్ నేను బెట్టింగ్ స్టార్ట్ చేసి. 80 లక్షలు పోయాయి సార్ 2 years లో. అంటే 80 లక్షలు మొత్తం పోగొట్టుకుని చెప్తున్నా, వచ్చినాయి అన్ని పోగొట్టుకునే చెప్తున్నావా? నా సొంత ఇప్పుడు వచ్చినాయి కాదు సార్, నా సొంతంగా పోయినాయి 80 లక్షలు ఉన్నాయి సార్. సొంతంగా 80 లక్షలు పోగొట్టావా? సొంతంగా 80 లక్షలు పోగొట్టా వాస్తవం సార్. 60 లక్షలు 60 నుంచి 65 లక్షలు అప్పు చేస్తున్నా సార్ నేను. మా ఊర్లో 15 లక్షలు నా సొంత గోల్డ్ పెట్టాను సార్. 80 లక్షలు అప్పు ఉంది సార్. గోల్డ్ తో పాటు 80 లక్షలు అప్పు ఉంది వాస్తవం సార్. మా ఊరులో నేను ఎంతమంది బాగులు ఉండేది కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ ఏం చేసుకోండి, నేను చెప్పేది అబద్ధం అనుకుంటే. నా ఊర్లో 65 లక్షలు అప్పు ఉంది, 15 లక్షలు బ్యాంక్ లో గోల్డ్ పెట్టినా సార్ నేను. ఎందుకు ఎట్లా చేశారు మీరు? అంటే మరి బెట్టింగ్ అనేది తెలుసు కదా ఒక వ్యసనం, చాలా మంది జూదాలాడి జీవితాలను పాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు తెలుసుకుంటున్నాం సార్. అంటే మేము ఆడేటప్పటికి ఇంత ప్రచారాలు, ఇంత అవగాహన బెట్టింగ్ లో నష్టపోతారనేది ప్రచారాలు ఎక్కువ లేదు సార్. వీళ్ళు చెప్పేటప్పుడు ఆడండి గెలుచుకుంటా అంటే నాకు వచ్చాయి కదా సార్. మొట్టమొదట 3 లక్షల వరకు వచ్చాయి సార్.
ఫస్ట్ ఎంత పెట్టావు అసలు? 10,000 పెడితే 18,000 వచ్చాయి, 20,000 పెడితే ఇంకో 10,000, 30,000. ఇప్పుడు డబ్బులు వస్తాయి సార్. మనం డబ్బులు విత్డ్రా చేసుకున్న టైంకి రోల్ ఓవర్ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు. మనం వాళ్ళకి తెలిసిపోద్ది మనం డబ్బులు విత్డ్రా పెట్టేటప్పుడు. అప్పుడు రోల్ ఓవర్ వస్తుంది. అప్పుడు విత్డ్రా పెట్టేటప్పుడు విత్డ్రా చేసుకోవాలి కాబట్టి కాసేపు ఆడమంటారు. ఆ రోల్ ఓవర్ దగ్గర ఆడమంటారు. ఆడేటప్పుడు మనం ఎక్కడ వేస్తామో అక్కడ వాళ్ళు వడగొట్టేస్తాడు మనం. మనం ఒక నెంబర్ మీద వేసి పడద్దని వేసాం అనుకో వడగొట్టేస్తాడు. విత్డ్రా పెట్టేటప్పుడే మనల్ని మోసం చేస్తాడు అతను. నువ్వు ఆడేది బెట్టింగ్ ఏంటి? క్రికెటా లేకపోతే ఏంటి? క్యాసినో ఆడాను సార్, లైవ్ రోలెట్ క్యాసినో ఆడాను సార్. ఏది ఇప్పుడు ఫన్ 88 అని దాంట్లో ఫన్ డబుల్ 8 అనే యాప్ లో ఆడాను సార్ నేను. ఇంక వేరే ఏ యాప్ లో ఆడలేదు. ఏమేం గేమ్స్ ఉంటాయి అందులో? అందులో ఏవియేటర్ విమానం పైకి పోయేది ఉంటుంది. అందరు బాగా ప్యాక్ మొక్కలు వేస్తుంటారు. రకరకాలుగా ఉన్నాయి దాంట్లో. అన్ని మనకి అవగాహన లేదు. ఇది ఒకటి. ఈ రోలెట్ కూడా అవగాహన రావడానికి కారణం మన టీవీ స్టార్లే సార్. వీళ్ళు ఈ విధంగా ఆడండి, ఈ విధంగా ఆడండి వస్తాయని చెప్పడం బట్టే నాకు కొంచెం మైండ్ లో పడిపోయి ఆడాను సార్ నేను. దగ్గరగా 80 లక్షలు. 80 లక్షలు సార్, వాస్తవం సార్. అది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నా పరిస్థితి 8 నెలల నుంచి ఊరికి దూరంగా ఉన్నా. మా సొంత ఊరికి దూరంగా ఉంటూ మా భార్య పిల్లల్ని మా అత్తగారి ఊర్లో పెట్టి నేను అట్లా ఏడాది ఇక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ 10 రోజులకు 10 రోజులకు పోతూ ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. అప్పులు వాళ్ళ బాధ నాకు ఇచ్చిన వాళ్ళు వర్ణనాతీతం. ఈ విధంగా నాకు తెలిసిపోయింది ఊళ్ళో బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు అబ్బాయి, మనకు డబ్బులు ఎలా ఇస్తారు, నన్ను ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. కానీ వాళ్ళు మనకు ధర్మంగా ఇచ్చారు. వాళ్ళకి నేను డబ్బులు ఎలా ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నాను సార్. దానికి కారణం ఎలా ఇవ్వాలనేది తెలియక మదన పడుతూ తిరుగుతున్నా సార్. వాళ్ళకైతే మనం డబ్బులు కట్టాలి. మనల్ని నమ్మించారు. 65 లక్షల డబ్బులు మనల్ని నమ్మించారు. వాళ్ళు మనం మోసం చేయాలి. ఎంతమంది దగ్గర తీసుకున్నావు అలాగా? 50 నుంచి 60 మంది దాకా తీసుకున్నాం సార్. 50 నుంచి 60 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాను సార్ నేను. ఒక్కొక్కరి దగ్గర లక్ష, 2 లక్షలు, 50,000, 70,000, 30,000 అట్లా 50 నుంచి 60 మంది ఉన్నారు సార్ నాకు అప్పించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఏం సమాధానం చెప్తున్నా? ఫోన్ చేస్తే ఒక్కో రోజు చెప్తాను, ఒక్కో రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకు కూడా ఒకరికి చేశారు సార్. 2 lakhs ఇవ్వాలి అన్నా, నీ కోసం తిరుగుతున్నావు అన్నా, ఏందన్నా ఎటు పోయావు, మా డబ్బులు ఇస్తావు, నువ్వు నమ్మకొస్తుడు, ఎందుకు జరిగింది, ఈ విధంగా ఎందుకు పోగొట్టావు, మంచోడివే కదా, ఇంత మంది డబ్బులు ఇచ్చావు, ముందు తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చావా? ఇంత ముందు ఎన్నిసార్లు తీసుకున్నా. అసలు నేను అందరికి నేను ఇచ్చేవాడిని సార్. మాక్సిమం ఊళ్ళో ఎవరికన్నా ఒక 50,000 కావాలన్నా నేను ఇచ్చేవాడిని. నా దగ్గర ఎప్పుడు ఉండేటి. ఈ కొంచెం నష్టపోయా. కరోనా టైంలో ఒక వ్యాపారం పెట్టి నష్టపోయా. తర్వాత వ్యాపారానికి అవసరం అని చెప్పి తీసుకుంటా వచ్చా. చాలా మంది కట్టి తీసుకుంటా ఉంటే నేను ఎప్పుడు ఎవరికి ఎగ్గొట్టిన దాఖలా ఒక వ్యక్తి మంచోడనే నాకు ఇంతమంది ఇచ్చారు. నేను ఎప్పుడు ఎవరికి ఎగ్గొట్టిన ఈ డబ్బులు తీసుకునే పోగొట్టి ఇంక లేకపోయాను నేను. ఇప్పుడు హైదరాబాద్ లో మీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఉంటున్నారు? ఏ పని చేస్తున్నారు? భార్య పిల్లలను కూడా దూరంగా పెట్టాను అంటున్నారు. హైదరాబాద్ కి 2 రోజుల కింద వచ్చాను సార్. ఈ విధంగా నేను కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లో ఉంటున్నాను సార్. 8 నెలల నుంచి కావాల్లోనే ఉన్నా సార్. 10 రోజులకు ఒకసారి ఊరికి వెళ్తా, పిల్లల కాడికి, భార్య పిల్లల కాడికి వెళ్ళి వాళ్ళకి ఏదో కావాలి చూసుకుంటూ వస్తా. ఈ హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అరెస్టులు జరుగుతూ సత్యనారాయణ సార్ ఎవరన్నా ఉంటే ముందుకు రండి పిలిస్తే సత్యనారాయణ సార్ కలిసి మన బాధ చెప్పుకొని అతను చెప్తే ఏదన్నా న్యాయం చేస్తాడు, మన సార్ చెప్తే ఏదైనా న్యాయం చేస్తాడు. మన ఛానల్స్ ఉన్నాయి, నా బాధ ఛానల్స్ వాళ్ళకి చెప్పుకుంటే ఏమన్నా ఇట్లా ఇంకో కొంతమందికి ఆడకూడదు, నేను ఒక బాధితుడిగా చెప్తే కొంతమంది ఆగతారేమో అని, నాకు ఏదైనా జరిగినా నీకు పలానా విధంగా జరిగింది, పలానా ఛానల్ వల్ల నేను చూశాను, బాగా జరిగింది సార్, నువ్వు ఎందుకు ఆడేవని అంటారు. నువ్వు బెట్టింగ్ ఆడటం తప్పు కదా. నేను బెట్టింగ్ ఆడటం తప్పైనప్పుడు ఛానల్స్ ఆ విధంగా ఎందుకు ఇచ్చారు? అప్పుడే వాళ్ళని అరికట్టుంటే మేము ఇలా నష్టపోం కదా. ఫండబుల్ ఒక షో, అన్స్టాబుల్ షో అంటే ఎంతమంది చూస్తారు వ్యూ? చూద్దాం చూద్దాం సార్. చూపించండి సరే, ఓపెన్ చేయండి మొత్తం. మీరు మాకు తెలియదు కదా. ఇంకా మీ ఆ యాప్ మీ ఫోన్ లోనే ఉంది సార్. చూపించాలి కదా, ఉదయం నుంచి చూపిస్తున్నా సార్. ఇది నా ఐడి సార్, సూపర్ అమౌంట్. ఇప్పుడే నా ఐడి, ఐడి. ఇప్పుడు ఏమైనా అమౌంట్ ఉన్నాయా సార్? అమౌంట్ లేదు సార్. ఎన్ని రోజులు అయింది ఆపేసి? ఇది నేను 2 months అయింది సార్. ఒకసారి చూపించండి గేమ్స్ ఎట్లా ఉంటాయి. ఏవియేటర్ విమానం గేమ్, గోయింగ్ కాయిన్స్ టేకెన్ టు క్యాసినో. ఇప్పుడు బెట్ పెడితే బెట్ పెట్టేయాలి సార్. అమౌంట్ ఉంటే బెట్ పోతే మనం పోతా ఉంటది. మనం దాన్ని ఆపుకోవాలి. మనం కథక్కన ఆపేయాలి. ఆపలేదనుకో వెళ్ళిపోయింది, తుస్సుని వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఇబ్బంది పడిపోతాం. 10కి 200 వస్తాయి. అసలు ఏంటి గేమ్ ఏంటి అంటున్నా? విమానం వెళ్తూ ఉంటుంది, సెకండ్స్ పడుతుంటాయి కదా. డబ్బులు వేసినప్పుడు మనం ఇన్ని సెకండ్లు కానీ పెట్టుకోవాలి, టైమింగ్ ఆపుకోవాలి. ఇప్పుడు 6 మనం వెళ్ళిపోయింది కదా, ఆ లోపల మనం కానీ బ్యాక్ రాకపోయినా అనుకో
డబ్బులు అన్ని పోతాయి మనకి. బ్యాక్ వస్తే మన డబ్బులు నిలబడతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇది ఏంటి, క్యాసినో ఇది? చూపిస్తా. చాలా మంది ఎక్కువగా ఈ క్యాసినో ఆడే పోగొట్టుకున్నారు సార్. నేను కూడా క్యాసినో ఆడే పోగొట్టుకున్నా సార్. దీంట్లో ఏంటంటే సార్ 10 రూపాయలు పెడితే 300 వస్తాయి సార్. 10 రూపాయలు పెడితే ఆ నెంబర్ పెడితే 300 వస్తాయి. 500 రెట్లు, 100 రెట్లు, 50 రెట్లు కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు. ఒక్కోసారి 500 రెట్లు నాకు కూడా డబ్బులు వచ్చాయి సార్. 2.5 లక్షలు కూడా వచ్చింది సార్ ఒకేసారి. 500కి 2.5 లక్షలు ఇచ్చాడు. 500 రూపాయలకి 2,50,000 కూడా వచ్చింది సార్ నాకు. అప్పుడు విత్డ్రా చేయలేదా? విత్డ్రా ఒక్కోసారి విత్డ్రాలు వస్తాయి, ఒక్కోసారి విత్డ్రాల్ కాడే మనల్ని మోసం చేసి డబ్బులు కొట్టేస్తారు. అంటే రోల్ ఓవర్ తగ్గాలి, మీకు కాసేపు ఆడాలని చెప్తారు. కాసేపు ఆడేతలకి మన డబ్బులన్నీ పోతాయి. అలా మోసం చేస్తున్నారు సార్ వాళ్ళు. దానికి దీని మీడియేటర్, దాన్ని ఆపరేటర్ చేసే వాళ్ళు ఉంటారు సార్. యాప్ కన్నా మధ్యలో లీడర్ అంటే టీమ్ మేనేజ్మెంట్ లాగా ఉంటారు. వాళ్ళు మోసం చేసి డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు సార్. అలా మోసం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆ యాప్స్ మోసం చేసేదే వాళ్ళు నిజాయితీ కడితే వాళ్ళు ఎప్పుడో దివాలా చేస్తారు సార్. యాప్ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు సార్. అది మేనేజ్మెంట్ చేసి వాళ్ళు ఈ విధంగా మోసం చేస్తుంటారు సార్ మనల్ని. పెద్ద చీటింగ్ సార్ ఇవన్నీ. చిన్న చీటింగ్ అది, పెద్ద చీటింగ్. మన మైండ్ మనం దానికి బానిస అయినాక మనకు డబ్బులు ఇస్తారు. దానికి బానిస అయినాక రాకుండా పోకుండా కొద్ది రోజులు చేస్తారు. మనం ఎప్పుడైతే దానికి అడిక్ట్ అవుతామో మనం ఎక్కడ దొరికినా తెచ్చి పెట్టాలనిపిస్తుంది. బాధ అనిపించట్లేదా ఊరికి దూరంగా? భయంకరమైన బాధ, ఒక నాటి నరకం అనిపించట్లేదు సార్. మైండ్ 8 నెలలుగా ఒక ఉన్న ఊరిని వదిలిపెట్టి రావాలంటే అర్థం ఎంత నరకం చూస్తున్నానంటే పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరిగాను సార్ నేను. 8 నెలల్లో పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాను. పక్క భార్య పిల్లలను వదిలేసి దొంగతనంగా ఇలా పోవాల్సి వస్తుంది. భార్య పిల్లల కాడికి కూడా చుట్టుపక్కల వాళ్ళు తెలియకుండా. అంటే ఆ ఊళ్ళో కూడా పరుగు పోయింది. అప్పులు వేయాల్సిన కూడా ఈ విధంగా బెట్టింగ్ పోగొట్టుకున్నాడు, మాకు డబ్బులు వేయాలని అంటే అందరూ వచ్చి అడుగుతున్న వాళ్ళకి నా పరుగు పోయింది. అప్పుడు ఏం చేయగలం మనం? బెట్టింగ్ అన్నప్పుడు లేని పరుగు, ఇప్పుడు పరుగు పోతే సరే ఊళ్ళోకి పోలేక ఎప్పుడు పోతున్నాను ఎప్పుడు వస్తున్నానో కూడా తెలియకుండా పోతున్నాను సార్. ఇప్పుడు పోలేకపోతున్నాను. వాళ్ళకి అప్పులు కట్టిందాక ఊళ్ళో తిరగలేదు సార్. పట్టుకున్నా ఏ రోజైనా పట్టుకున్నారా నువ్వు సడన్ గా వెళ్ళినప్పుడు? అట్లా ఏముంటుంది సార్, అడుగుతారు. ఒకసారి ఊరు వెళ్ళాను, ఊరు వెళ్ళి చెప్పొచ్చు అసలు నేను బతుకున్నానా చచ్చిపోయినా అని మా ఊరోళ్ళంతా ఎంక్వైరీ చేశారు సార్. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. 3 నెలలు నా కోసం ఎంక్వైరీ చేశారు. చనిపోయానని అనుకున్నారు, అందరూ చనిపోయారనుకున్నారు. నాకు ఈ విషయం తెలిసింది చనిపోయారనుకుంటే సార్ నేను వెళ్ళి, అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా హాని ఎగ్గొట్టలేదు కాబట్టి వెళ్ళి చెప్పుకొని వచ్చా. సరే నేను కొద్ది రోజులు ఆగండి, నేను ఏదో ఒక రకంగా తీరుస్తాను మీకు అని భరోసా అయితే ఇచ్చి వచ్చాను సార్ మా ఊరు వాళ్ళకి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఎలా ఇస్తావు నువ్వు? డబ్బులన్నీ ఇవ్వాలంటే కొంచెం ధైర్యంతో ఉండి ఏదో ఒకటి చేసి సంపాదించి ఇవ్వాలనుకున్నా. కాకపోతే ఒక ఆశతో వచ్చాను సార్ ఇక్కడికి. అవన్నీ నువ్వు ఇప్పుడు అంటే జోదం ఆడడం వల్ల అవన్నీ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే చూడగలవు. నీ జీవితం మొత్తం కష్టపడిన అన్ని డబ్బులు నువ్వు చూడగలుగుతావా? అసలు చూడలేము సార్, చూడలేము. కాకపోతే ఈ విధంగా జరిగింది, వీళ్ళ మీద వీళ్ళు ప్రమోషన్స్ ఇచ్చి ఇన్ని డబ్బులు తీసుకున్నారు కదా, మనం బాధితుడిగా వచ్చి వాళ్ళ ముందుకు వచ్చి మనం గోడు చెప్పుకుంటే సత్యనారాయణ సార్ గారు నువ్వు ఎవరి వల్ల పోగొట్టుకున్నావో వాళ్ళ మీద కేసు పెట్టించదు. సరే నేను ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు యాడ్స్ తీసుకున్నారు, వాళ్ళ వల్ల బలైపోయిన యువకుని ఉన్నా నేను. వాళ్ళ వల్ల నేను బలైపోయాను, వాళ్ళ మీద వాళ్ళు ఏదన్నా కొంచెం ఇస్తారని కూడా ఒక ఆశ ఉంది సార్ మనసులో. వాళ్ళు ఇచ్చేయకపోయినా కానీ నా బాధ చెప్పుకున్నా సార్. వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకుంటా, వాళ్ళు ఇవ్వకపోతే ఏం లేదు. వాళ్ళని ఇవ్వమని నేనేం ఒత్తిడి చేయట్లేదు సార్. అంటే నువ్వేమంటావు అంటే మీలాంటి బాధితులు డబ్బులు పోగొట్టుకుంటుంటే వాళ్ళు ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటారు. మీరు ప్రమోట్ చేయబట్టే మేము బాధితులు అయ్యాం. అందుకని మీరు ప్రమోట్ చేసి సంపాదించిన దాంట్లో బాధితులకి ఇవ్వండి. వాళ్ళ కోట్లు కూడా సంపాదించుకున్నారు కదా, ఆ డబ్బులు ఏదో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు బాధితులు తిరిగి ఇవ్వమంటున్నాం సార్. వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు ఏం కష్టపడి సంపాదించిందేం కాదు. ఓన్లీ 5 నిమిషాలు యాడ్, 2 నిమిషాలు యాడ్లు చేసి డబ్బులు సంపాదించారు కదా, వాళ్ళు విలాసాలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఏదో ఈ బాధితులకు ఇవ్వండి. ఎంతో మంది చనిపోయారు. నేను చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నా, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా, కానీ దేవుడు కాపాడేటట్టు లేదో. ఏం చేసుకున్నావు నువ్వు? ఏం చేసుకున్నావు? ఇంటర్ డబ్బా తీసుకొని ఫోన్ చేశాం మా ఒకటికి, చనిపోతున్నాను రా అబ్బాయి అని. బాబాయ్ ఇటువంటి చనిబాబాకు నేనున్న ధైర్యం ఏదో ఒకటి ఓపిక పట్టు ఏదో ఒకటి చేద్దామంటే ఆగిపోయా సార్. పురుగుల మందు డబ్బా అయితే ఉంది, ఇప్పటికీ నా బ్యాగ్ లో ఉంది. ఎక్కడుంది నీ బ్యాగ్? ఒక రూమ్ లో, లాడ్జ్ లో. ఎందుకు అది కూడా పెట్టుకున్నావు? ఏది పరిస్థితుల్లో ఏం చేయలేనప్పుడు చనిపోవడమే, చేయలేము, ఏది చేయలేము. లాస్ట్ చివరి ప్రయత్నం అదే సార్. మరి భార్య పిల్లల పరిస్థితి నువ్వు చనిపోతే? ఆలోచిస్తూనే ఉన్నా ఏం చేస్తే సంపాదించగలం. ఏదో పనికి పోతే 400-500 వస్తుంది, ఈ 500కి మనం బతకలేకపోతున్నాం. పిల్లలకి స్కూల్, మా పాప పెద్ద పాప అయితే ఒక
వేరే ఊరు నుంచి వేరే స్కూల్కి పోవాలి. ఇప్పుడు ఈ ఎండాకాలం ఒంటిపూట పడే కదా సార్, ఒంటిపూట పడి స్కూల్ బస్సు టైం 4 గంటలకు వస్తాయి. 12:30 అమ్మాయి వారం కింద నేను నరకం అనిపించేస్తాను. నేను వేరేది ఇక్కడ ఉంటే పాప ఫోన్ చేసి నాన్న అందరినీ వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు, నేను ఒక్కనే 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. పాప ఆటో ఏదైనా పెట్టి పంపించమంటే 200 రూపాయలు డబ్బులు లేక 200 రూపాయలు పాపకి డబ్బులు లేక భలే బాధపడ్డారు సార్. సో మొత్తానికి నువ్వు అయితే 80 లక్షలు పోగొట్టుకున్నావు. 80 లక్షలు వాసన సార్ పోగొట్టుకున్నాను. నాకు ఆ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను సజ్జనార్ సార్ తో కలిసి మాట్లాడదాక ఒక అవకాశం మీరు ఏదన్నా మీ ఛానల్ ద్వారా నన్ను సజ్జనార్ సార్ దాకా తీసుకెళ్ళమని కోరుతున్నాను సార్. నేను అంటే సత్యనారాయణ గారిని కలిస్తే ఏంటి ఏ విషయాలు చెప్దామని? సరే, ఈ విధంగా ఒక షో ద్వారా నేను అడిక్ట్ అయ్యాను, ఇంత డబ్బులు పోగొట్టుకున్నాను సార్. నేను నాకు ఏదన్నా మీరు ఈ విధంగా అంతమంది మీద కేసులు పెట్టి న్యాయం చేయాలని మీరు చూస్తున్నారు. నాకు ఏదన్నా మీకు తోచినంత న్యాయం చేయగలిగితే చేయండి, లేదా కంప్లైంట్ ఏదన్నా ఇమ్మంటే మీరు ఏదన్నా ఇచ్చిన సలహా మీద కంప్లైంట్ ఇమ్మంటే ఇస్తా, లేదు కంప్లైంట్ మేమేం చేయలేము బాబు అంటే వెళ్ళిపోతాను సార్. నేను ఏ ఇబ్బంది లేదు. ఒక నేను ఒకసారి అంటే యాక్చువల్ గా చాలా దూరం నుంచి వచ్చి సార్ని కలవడానికి అన్నా కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నించాను. ఆ షో మీద కంప్లైంట్ చేయాలనుకున్నా సార్. అదే నా ఒక్కడే ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎన్ని నెలల నుంచి ఆడుతున్నాము? 2 years సార్. అన్న నమస్తే అన్న. అన్న అదే సజ్జనార్ సార్ కి ఫోన్ చేశాను, ఆయన బిజీ ఉన్నట్టున్నారు, లిఫ్ట్ చేయలేదు. అన్న అదే అన్న నెల్లూరు నుంచి బెట్టింగ్ వేయడం వల్ల ఎవరో ఒక ఇక్కడ హైదరాబాద్ వచ్చారన్న, నెల్లూరు నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అన్న. అతను సార్ని కలవాలంటారు. అవునా, మరి ఏదో చెప్పుకుంటా అంటున్నాడు, ఒకసారి మాట్లాడతారా మీరు? సార్ నమస్తే సార్. సార్ మాది నెల్లూరు జిల్లా సార్. నేను బెట్టింగ్ యాప్ బాధితుడిని, 80 లక్షల వరకు పోగొట్టుకున్నాను సార్. నేను ఎక్కడైనా కంప్లైంట్ ఇద్దామంటే నా మీద కేసులు పెడతారని 8 నెలల నుంచి ఆగిపోయాను సార్. నేను కంప్లైంట్ పెట్టుకున్నాను, కానీ ఈ విధంగా హైదరాబాద్ లో జరుగుతున్నాయి, వీటి మీద చర్చలు జరుగుతున్నాయి కాబట్టి సజ్జనార్ సార్ని కలిసి నా బాధ చెప్పుకుందామని వచ్చాను సార్. ఆయన ఏదన్నా అదే కేసు పెట్టమంటే పెడదాము, లేదంటే అతను ఇచ్చే సలహా, సార్ చెప్పే సలహా మీద ఆధారపడినాను సార్. నేను అది ఏదన్నా నన్ను ఆ సార్ని కలిసే అవకాశం ఒకటి ఎట్లా ఏందనేది నాకు తెలియదు సార్. ఇక్కడ సార్ని కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. నేను ఏదన్నా నాకు సార్ని కలిసే అవకాశం ఇవ్వండి సార్. సరే, నా నెంబర్ తీసుకొని నన్ను సజ్జనార్ సార్ కలిసే అవకాశం ఒకసారి కల్పించండి సార్. నాకు సార్కి వీళ్ళకి ఇస్తాను సార్ నేను నెంబర్. సార్ నేను సార్ బెట్టింగ్ యాప్ క్యాసినో గేమ్ ఆడాను సార్. వీళ్ళ ద్వారా సార్, వీళ్ళ ద్వారా ఒక అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ యాంకర్ గా ఒక షోలో ప్రమోషన్ వచ్చింది సార్. అది ఫండబుల్8 అని ఒక గిఫ్ట్ కూడా బాలకృష్ణ సారు, ప్రభాస్ సార్కి, గోపిచంద్ సార్కి ఒక గిఫ్ట్ ఇస్తూ ఫండబుల్8 లో గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు పట్టండి అని స్లోగన్ ఇస్తాడు సార్. ఆ స్లోగన్ చూసి డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత వీళ్ళందరూ కలిసి క్యాసిన్ ఆడితే పలానా గేమ్ ఆడితే డబ్బులు ఎక్కువ వస్తాయంటే వీళ్ళందరూ మా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూసి ఆ గేమ్ ఆడి పోగొట్టుకున్నాను సార్. నేను అంటే ముందు వస్తూ ఉండేటి, తర్వాత కొద్ది నెలకి ఎంత వస్తా అంత కొంత వస్తూ పోతూ 2 నెలల్లో 80 లక్షలు పోగొట్టుకున్నాను సార్. సార్ నన్ను ఒక్కసారి సార్తో కలిసి ఒక ఏర్పాటు చేయండి సార్. సార్కి నా విషయం పూర్తిగా చెప్పుకుంటా, ఇలా ఆడాను, ఇలా పోగొట్టుకున్నా, అలాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పుకుంటే సార్ కంప్లైంట్ ఇవ్వమంటారా వద్దంటారా? సార్ని చెప్పే దాన్ని బట్టి ఫాలో అయ్యి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోతారు సార్. ఓకే సార్. ఓకే సార్, నేను పంపిస్తా సార్ నెంబర్. కాదన్నా, ఎంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంటర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఇలాంటి పెళ్ళైన ఎందుకు ఆపట్లేదు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు స్క్రోల్ ఇప్పుడు మీరు ఓకే సార్, ఇప్పుడు ఇంత చర్చ, ఇప్పుడు ఇన్ని చర్చ జరగడానికి మీరు ముందు ఏదన్నా కొంచెం తీసుకుంటే, వాళ్ళు యాడ్స్ వస్తున్నాయి కదా, టీవీలో వస్తున్నాయి యాడ్స్, యూట్యూబ్ లో వస్తాయి. యూట్యూబ్ నిద్రలేస్తే ప్రతి ఒక్కరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఇప్పుడు అవే ఫేమస్. ఇన్ని యాడ్స్, వీళ్ళు ఈ విధంగా యాడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చాలా మంది బాధితులు తగ్గిపోయేవాళ్ళు కదా, చాలా మంది ప్రాణాలు కూడా కాపాడేవాళ్ళు సార్. మొదట్లోనే పలానా వాళ్ళు ఈ విధంగా యాడ్ ఇస్తున్నారు, దీని మీద చర్య తీసుకుంటే, మన తెలంగాణలో లేదు ఈ విధంగా. ఒక యాడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కొంచెం ఎందుకు ఇచ్చారు యాడ్ మీరని వాళ్ళ మీద చర్యగా తీసుకొని ఉంటే ఇంతమంది బాధితులు ఉండేవాళ్ళు కదా సార్. ఇవాళ ఈ విధంగా చర్చ కూడా జరిగేది కదా సార్. ఎవరో 110 మంది ఉండేవాళ్ళు, 100 మంది ఉండేవాళ్ళు. కనీసం 29 రాష్ట్రాలు ఇది చాప కింద నీరులాగా ప్రవేశించింది. సరే, మీ భార్య పిల్లలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా? వద్దు సార్, వద్దు సార్, వాళ్ళకి బాధపడతారు సార్.
ఇంత పోగొట్టినంటే వాళ్ళకి తెలియదు. మీ మా అమ్మ- భార్య పిల్లలకి ఇంత, మా అమ్మ నాన్న ఎవరు లేరు సార్, చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లు, అందరూ చెల్లి ఈ పెళ్ళి. విషయం వాళ్ళందరికీ తెలుసా? నేను ఊళ్ళో నుంచి వచ్చినాక తెలుస్తారు వాళ్ళకి. ఊళ్ళో నుంచి బయటకు వచ్చినాక ఈ విషయం తెలుసు. వాళ్ళైతే నా కోసం ప్రయత్నిస్తున్నారు, దొరకకుండా తిరుగుతున్నారు సార్. వాళ్ళకి ఏదన్నా చేసుకుంటానేమో నా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పుడన్నా ఒక రోజు ఆన్ చేసి వాళ్ళకి నేను ఉన్నానని, బతికున్నానని చెప్పేదానికి ఫోన్ నెంబర్ ఆన్ చేస్తా. ఆ నెంబర్ మా కుటుంబ సభ్యులందరూ తెలిసిన నెంబర్ ఆన్ చేసి ఒక్కోసారి ఆన్ చేసి పెట్టేసి తర్వాత ఆఫ్ చేస్తుంటా. ఇప్పుడు ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాను. ఎవరికి దొరకకుండా అంటే ఈ దొరికితే వాళ్ళు ఏమంటారు సార్, ఆ డబ్బులు అడుగుతుంటారు. సో ఒక వ్యసనానికి అలవాటు పడడం వల్ల కుటుంబానికి ఈ జీవితమే పోయింది. జీవితంగా అసలు మానసిక ఎలా ఉంటుందంటే అంత భయంకరమైన మనోవేదన అనుభవిస్తున్నాను సార్. ఇప్పటికీ నేను రోజు రోజుకి ఫుడ్ తింటాం. ఇప్పటికి ఇంటి ఫుడ్ తినేదానికి బయట రోజుకి ఒక్కసారి తిన్నాం. 500 రూపాయలు ఏమొస్తాయి సార్ టౌన్ లో? పిల్లలకి ఎంతో కొంత పంపించాలి. 500 రూపాయలతో ఎలా బతకగలవు ఇక్కడ? కానీ వీటి వల్ల నా వయసు 42 అయితే 39 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా బతికాను సార్. ఈ 2 సంవత్సరాలు వీటికి తెలియకుండా ఎంతో మంది బానిస అవుతున్నారు. తెలుసుకునే లోపల అందరికి జీవితం అంతం అయిపోతుంది సార్. ఇప్పుడు మరి తినడానికైనా కనీసం డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? 1000 రూపాయల వరకు ఉన్నాయి సార్. ఈ మధ్య ఛార్జీలకి ఒక 2000 రూపాయలు సంపాదించుకొని వచ్చాను సార్ ఇక్కడ రావడానికి. అంతే సార్. మరి భార్య పిల్లలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా, ధైర్యం చెప్తున్నారు వాళ్ళకి? భార్య పిల్లలకి వాళ్ళకి బెట్టింగ్ లో ఇంత పోగొట్టాను తెలుసు. ఏదో 4 లక్షలు 5 లక్షలు అనుకున్నాం. ఇంతవరకు ఎవరికి ఇన్ని లక్షలు పోయినాయి అని తెలియదు సార్. మా ఊళ్ళో వాళ్ళకి కొంత తెలుసు, ఎంత ఒక 20 లక్షలు ఎంత పోయినాయని తెలుసుకున్నారు. కానీ వాస్తవానికి అయితే 80 లక్షలు పోయాయి సార్. 20 లక్షలు ఏమనుకుంటున్నారు మా ఊరు. 80 లక్షలు పోయినా సార్. అప్పులు అన్ని అప్పులే సార్. 65 లక్షలు అప్పులు, 15 లక్షలు గోల్డ్ పెట్టుకున్నా సార్. మీ దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంది? మొత్తం ప్రూఫ్లు 2 ఇయర్స్ నుంచి నేను ఎవరికి ఎవరి ట్రాన్సాక్షన్ నా దగ్గర ఉన్నాయి సార్. నేను ఎక్కడ తీసుకున్న అప్పులు కూడా ఉన్నాయి సార్. డబ్బులు మీకు ఎలా వచ్చాయని అంటారు. మీరు ఏమన్నా ఫ్లాట్ అమ్మారా ఏదో అడుగుతున్నారు కదా అందరూ. నేను ఎవరెవరికి ఎంత అప్పు ఇవ్వాలో మొత్తం పేర్లు చెప్పి ఫోన్ చేయించి మాట్లాడతాను సార్. నేను 65 లక్షలు మా ఊర్లో బాకీ ఉన్నాను సార్. ఆ గోల్డ్ బ్యాంక్ లో ఉంది. గోల్డ్ మొత్తం కాగితాలు కూడా చూపిస్తారు సార్. అది ఫైనల్ గా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్ గా నేను సజ్జనా సార్ కలిసి ఆ సార్ చెప్పి, ఇదే సార్ ఈ విధంగా నేను పలానా వాళ్ళ మోసపోయాను, వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టండి. లేదా ఇంకొకటి బాలకృష్ణ సార్కి, గోపిచంద్ సార్కి, ప్రభాస్ సార్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా సార్. మీరు ఈ ఒక్క విషయం వాళ్ళకి తెలిసేటట్టు చేయగలరా సార్? మీరు తెలిసేటట్టు బాలకృష్ణ సార్కి, ప్రభాస్ సార్కి, గోపిచంద్ సార్కి చేయాలి, తెలియజేయండి. ముఖ్యంగా వాళ్ళకి తెలియకుండా అది ప్రమోషన్ చేయించారు సార్. వాళ్ళకి బాలకృష్ణ సార్కి తెలియదు, గోపిచంద్ సార్ తెలియదు, ప్రభాస్ సార్కి. వాళ్ళు అది ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోషన్ చేయకుండా దాన్ని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కొన్ని కోట్లు తీసుకొని దాన్ని స్పాన్సర్ తీసుకొని వాళ్ళకి ఒక లెజెండరీ, ఒక చిన్న స్టార్ కే 10 లక్షలు 20 లక్షలు, ఒక లెజెండరీ స్టార్ ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తారు? కొన్ని కోట్లు ఇస్తారు. ఆల్ ఇండియా స్టార్ ప్రభాస్ సార్ కానీ, మన బాలకృష్ణ సార్ కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చేతనే ప్రమోషన్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్తే కానీ తెలుసుకొని అసలు మనకు చేసామనేది వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు లీగల్ గా ఆ షో మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ షో నిర్వహించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నాకన్నా ముందు ఆ షో వాళ్ళకి ఈ విధంగా చేసేటట్టు వాళ్ళకి తెలియకుండా ఒక ప్రమోషన్ ఇచ్చినందుకు ఆ ప్రభాస్ సార్ కానీ, గోపిచంద్ సార్ కానీ, బాలకృష్ణ సార్ కానీ వాళ్ళ మీద ఒక లీగల్ యాక్షన్ తీసుకొని వాళ్ళ ద్వారా డబ్బులు నష్టపోయిన బాధ్యతలకి న్యాయం చేయమని కోరుతున్నారు సార్. మీ పేరు రామ్ అన్నారు కదా? శ్రీరామ్ బాబు, అందరు రామ్ బాబు అంటారు. పంజగుట్ట పోలీసులను కలిసి ఇక్కడికి వచ్చి సార్ అడిగాను, కింద ఒక కానిస్టేబుల్ సార్ ఉంటే అడిగాను, సార్ ఇట్లా బాధితుడిని ఇట్లా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే, బాబు కంప్లైంట్ ఇస్తే మీ మీదే కేసు పెడతారు, నువ్వు బెట్టింగ్ ఆడటం తప్పు కదా అన్నాడు. నా మీదే కంప్లైంట్ పెట్టేటప్పుడు ఇన్ని రోజులు కూడా జనాభా ఎందుకు రావట్లేదు? మొట్టమొదట ఇంతమంది బాధితులు కూడా ఎందుకు రావట్లేదంటే, ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే మన మీద కంప్లైంట్ పెడతారంట, నువ్వు బెట్టింగ్ ఆడటం తప్పు. ముందు వాళ్ళు అనే మాట, బెట్టింగ్ ఆడటం తప్పు కదా, మీ మీదే కంప్లైంట్ అవుద్దని చెప్తారు, కంప్లైంట్ పెట్టమంటారు అని అడుగుతారు. ఆ ఒక్క ఉద్దేశంతో జనాభా రాలేకపోతున్నారు. మొట్టమొదట మన బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న వాళ్ళు రాకపోవడానికి, బయటకు రాకపోవడానికి కారణం అదొక్కటే సార్. నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు సజ్జనార్ సార్ గారు ఈ విధంగా ఒక మనోధైర్యం ఇవ్వబట్టి వచ్చాను సార్. నేను ఈ సెలబ్రిటీలైన కేసులు పెట్టబట్టి వాళ్ళు ఎంతో వాళ్ళకి పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఏదైనా ఉంటది, అయినా కానీ సజ్జనార్ సార్ వాళ్ళ మీద కేసులు కట్టి బట్టి నేను ఇంత దూరం వచ్చి చెప్పుకోగలుగుతున్నాను సార్ మీ ముందు, మీడియా ముందుకు వచ్చి. ఓకే, రైట్. సో గైస్ చూసారు కదా, సో అతనికి 42 సంవత్సరాలు, 39 సంవత్సరాల వరకు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా నా ఫ్యామిలీతో గడిపాను నేను అని చెప్పేసి ఎప్పటికీ ఫన్ 88 అనే ఒక యాప్ ని చూసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, అందులో డబ్బులు పెట్టి బెట్టింగ్ ఆడడం, దగ్గరగా 80 లక్షల వరకు కూడా మొత్తం కూడా అప్పులు పాలైపోయాడు. అవన్నీ కూడా బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకున్నాడు క్యాసినో ఆడి. వాళ్ళ ఊర్లోనే 65 లక్షల వరకు కూడా అప్పు చేశాడు. 15 లక్షలు తన భార్య బంగారం మొత్తం కూడా తీసుకెళ్లి
బ్యాంక్ లో తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు ఎటు వెళ్ళని పరిస్థితి. సో ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడంట. సో అంటే అర్థం చేసుకోండి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే పాపం అతను తెలియక చేశాడు ఇదంతా కూడా. ఇంత ఈ మనకు బెట్టింగ్ యాప్స్ లో తెలిసే లోపల ఇంత కుట్ర జరిగిపోతుంది సార్. ఉంటదని తెలీదు. సో చాలా మంది ప్రముఖులు వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు ఇది నిజమేనా అనుకుని ఇందులో నిజంగానే వాళ్ళకి కూడా అలాగే వస్తున్నాయి, మనకు కూడా వస్తాయేమో అలాగే డబ్బులు అని చెప్పేసి వాళ్ళ ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో డబ్బులు పెట్టడం, చాలా మంది ఈ రకంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. సో రీసెంట్ గా సజ్జనర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, కొంతమంది యూట్యూబర్స్ కూడా దీని మీద ఆ, మిగతా వాళ్ళ మీద వీడియోలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ముఖ్యంగా యువత ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో ఇచ్చే ఆ పాకెట్ మనీని తీసుకెళ్లి పెట్టి ఆ, ఎంతో కొంత ఒక 1000 రూపాయలు, ఒక 10,000 సంపాదించుకుందాం అని చెప్పేసి అలాంటి ఆలోచన చేయొద్దు. ఎవరైనా మీకు చెప్పినా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ మీరు కట్ చేయండి. అండ్ చాలా మంది కూడా హాస్టల్స్ లో ఉండేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, దూరం నుంచి ఇంటికి దూరంగా ఉంటున్న వాళ్ళు హాస్టల్ ఫీజుని, కాలేజ్ ఫీజుని ఇలాగ బెట్టింగ్ యాప్స్ లో పెట్టి వాళ్ళు డబ్బులు నష్టపోయి సూసైడ్ చేసుకుని చనిపోతున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా రేపటి నుంచే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ యాప్స్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతా ఉంటాయి, ఈ బెట్టింగ్ యాప్స్. ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా కేర్ తీసుకోండి. అలాగే మీరు ఎక్కువగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ చేసే వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయొద్దు. మాక్సిమం దూరంగా ఉండండి. మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. సో చూసారు కదా రామ్ జీవితం ఎలా అయిపోయిందో. తన భార్యని బిడ్డని అత్తవారింటికి పంపించి తను తిరుగుతున్నాడు, ఎవరికి కూడా కనిపించకుండా. అప్పులో ఎక్కడ తన మీద పడతారని చెప్పేసి. సో తన జీవితంలో మీ కెరియర్ ని పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.